అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్బీ న్యూస్ శ్రీరామ్ బృహస్పతి గారు అంబేద్కర్ ఆశయ సాధనతో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఆదివాసీ గిరిజన బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతి యువకులకు ఇక్కడ ఒక లైబ్రరీ, ఉచిత కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మొత్తం వాళ్ళ చదువుల కోసం తన ఆహర్నిశలు కష్టపడుతూ ఇక్కడ చైతన్యాన్ని కలిగిస్తా ఉన్నాడు. చాలా మందికి వీరి శిష్యులకి చాలా మందికి జాబులు రావడం కూడా చాలా ఆనందదాయకం. జర్నలిజం వృత్తిలో కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఈ చుట్టుపక్కల ఏ సమస్య వచ్చినా తను ముందుండి నిలబడతాడు. ఇటు అధికారులతో కానీ, ప్రజలతో కానీ, నాయకులతో కానీ తన గొంతుకై వినిపిస్తూ ఉంటాడు. టీవీ అయితే స్క్రీన్ అయితే కొనుక్కరావడం జరిగింది. మనం చూడొచ్చు 75 ఇంచ్. ఇక్కడ జనరల్ గా అయితే సిటీస్, మెట్రో సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే స్క్రీన్స్ పెట్టి అక్కడ నుంచి డిజిటల్ రూమ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. తన పుట్టిన గడ్డ, తన ఊరు ఇక్కడే ఉండి ప్రజలకి చూపెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికో పోయి మనం చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర నుండే మనం ప్రశ్నించవచ్చు అని చెప్పేసి తను ఇక్కడ నుంచే తను స్టార్ట్ చేశాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాడు. గత కొంత చూస్తూనే ఉన్నాము మనం సోషల్ మీడియాలో, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మిగతా అన్నిట్లలో థ్రెడ్ కానీ చాలా యాప్స్ లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఎస్బీ న్యూస్ అని కనబడుతుంది. జస్ట్ ఈ రోజే 20,000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీచ్ అయింది. కంగ్రాచులేషన్స్ శ్రీరామ్ గారు. అట్లనే ఫేస్బుక్, యూట్యూబ్ కూడా ముందుకు దూసుకువెళ్తా ఉంది. మీ గ్రామదర్శిని అనే ప్రోగ్రామ్ కూడా వారు పెట్టారు. చాలా చూస్తా ఉన్నాను. చాలా మంది, నేను వచ్చిన 10 నిమిషాల్లో 2-3 కాల్స్ వచ్చాయి. ఇక మరి రోజంతా ఎన్ని కాల్స్ వస్తాయో. చుట్టుపక్కల గ్రామాలు అంటే ఈ నియోజకవర్గం ఒకటే కాదు, భద్రాద్రి జిల్లా నుంచి చాలా చోట్ల నుంచి, ఇటు చెర్ల, వెంకటాపురం, వాజేడు కానీ, అటు ములుగు డిస్టిక్ కానీ, ఇటు భద్రాద్రి జిల్లా కానీ, ఇటు ఇల్లందు, అటు మార్మూల రిమోట్ ఏరియాస్ నుంచి కూడా వాళ్ళ సమస్యలు ప్రజలు వీరికి తెలుపుతా ఉన్నారు. వారి గొంతుకై ఎస్బీ న్యూస్ అయితే వీళ్ళు అధికారులకి సమస్యలను అయితే తెలియజేస్తా ఉన్నారు. చాలా కూడా వాటిని అధికారులు, ఎస్బీ న్యూస్ లో వచ్చిన కథనాల్ని అధికారులు అయితే వాటిని క్లియర్ చేయడం మీద జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన మిత్రుడు మారుమూల గ్రామంలో ఇక్కడ ఒక ఛానల్ పెట్టేసి, ఒక స్క్రీన్ పెట్టి ఇక్కడ ఇంత మందికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు మరొక్కసారి వీరినైతే నేను అభినందిస్తున్నాను. ఎవరైనా ఇంకా మంచి వార్తలు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా క్లాసులు చెప్తా ఉన్నాడు. ఎస్బీ న్యూస్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా స్టార్ట్ అయింది, త్వరలో స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికి ఎస్బీ న్యూస్ లోనే తను దాంట్లోనే పెడుతున్నాడు వీడియోలు కూడా చూడండి. ఎవరికైనా మీకు ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా, ఈ మధ్యలో నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన కూడా వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ వారి ఛానల్లో ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా వారి నెంబర్కి కాల్ చేయొచ్చు. వారు చెప్తారు, మీకు వారి నెంబర్ చెప్తారు. ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చదవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, తర్వాత బీటెక్కి వెళ్ళాలా, లేకపోతే డిగ్రీకి వెళ్ళాలా, డిగ్రీలోకి వెళ్తే ఏ కోర్స్ తీసుకోవాలి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇంజనీరింగ్ లో ఏ కోర్స్ తీసుకోవాలనేది వారైతే వారి మాటల్లో అయితే మనం విందాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్టూడియోలోనే ఉన్నాం మనం. ఇదే వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ ఇది. ఇక్కడ విద్యా దయాతి వినయం, ఉచిత స్టడీ రూమ్, ఉచిత కోచింగ్, డిజిటల్, ఉచిత లైబ్రరీ. ఇచ్చట విద్య అమ్మబడదు, అందించబడుతుంది. విద్య ఎప్పుడైతే విద్యని కొంటున్నాం, అది కాదు, విద్యను కొనట్లేదు. ఇక్కడ విద్య అమ్మబడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఉచిత లైబ్రరీ కావచ్చు, ఉచిత స్టడీ రూమ్స్ కాబట్టి కంప్యూటర్స్ కూడా చాలా పెట్టి ఇక్కడ స్థానిక నిరుద్యోగ యువతకి వీరైతే చాలా మందికి అయితే, నాకు తెలిసి చాలా మంది వీళ్ళ స్టూడెంట్స్, తెలంగాణలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక ఒక మనిషికి అంతకు మించి ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ స్టూడెంట్స్ సార్ అని పిలుస్తూ ఉంటా. అంతకు మించి మనకి ఆనందం ఏముంటుంది. వీరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొకసారి వైసవన్ న్యూస్ తరఫున ఎస్బీ న్యూస్ శ్రీరామ్ బృహస్పతి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న సన్మానం శాల్వా గప్తా. థ్యాంక్ యూ. చిన్న విషయం చెప్పేది ఏంటంటే, సార్ కూడా ఆ రోజు మనని ఇంత చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఒక పత్రికలో చేస్తున్నా కూడా ఎవరు గుర్తించకపోయినా తనున్న వైసవన్ ఛానల్ ద్వారా నా మొదటి ఇంటర్వ్యూ చేశారు. తర్వాత చాలా ఛానల్ వాళ్ళు చేసినా కూడా నా మొదటి ఇంటర్వ్యూ నన్ను గుర్తించి వైసవన్ న్యూస్ లో మొదటి ఇంటర్వ్యూ చేసిన తనకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా ఆశయం జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వాళ్ళు విద్య కోసం చేసిన కృషి,
ఈ రోజు నేను చేసే చిన్న సహాయం, అది సహాయం కూడా అనుకోవట్లేదు. నేను దేశానికి చేస్తున్న చిన్న కృషి, నాకు జన్మనిచ్చిన ఈ భారతదేశానికి నేను చేస్తున్న చిన్న కృషి అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా తన చుట్టుపక్కల ఒక ఇద్దరికి ఉచితంగా విద్య అందిస్తే, అసలు భారతదేశంలో విద్య మంచిగా అందుతే ప్రశ్నించే తనం పెరిగిద్ది. విద్యతోనే ప్రశ్నించే తత్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోండి. ఇక్కడ ఉచిత స్టడీ రూమ్ ఏర్పాటు చేసినాం. ఉండడానికి పడుకోవడానికి కూడా షెల్టర్ కూడా ఉంది. దూరం చూస్తే మీకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో ముందుంట పేద విద్యార్థులకు ఏదైనా చేయడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కడో సదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంప్యూటర్స్ అన్ని ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. అన్ని ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని ఘనంగానే ఉన్నాయి. మీకు ఇక్కడికి వచ్చి మీరు మీకు కావాల్సిన గైడెన్స్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు డిజిటల్ క్లాస్ రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు సిస్టమ్స్ కూడా ఉన్నాయి, ఎడ్యుకేషన్ హాల్ ఉంది, లైబ్రరీ ఉంది. అన్ని రకాలుగా అయితే విద్యార్థులకి, నిరుద్యోగ యువతకు అయితే ఇది ఒక మంచి అవకాశం. ఇంకొకటి ఏంటంటే, ఏదో చదువుతున్నాము నామకేవాస తల్లిదండ్రులు అంటే ఇదంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి వాళ్ళు పొద్దున్న దాకా కూలికెళ్ళి ఏదో చదువుతున్నాము పట్టా తీసుకున్నామని కాకుండా హార్ట్ఫుల్ ఏదైనా మనస్సుతో తీసుకొని చదవండి. రేపు మన దగ్గర నుంచి దొంగిలించలేని వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఒక విద్య మాత్రమే. అది భారత రాజ్యాంగంలో గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిండు, చదువుకుంటేనే మార్పు అనేది ప్రశ్నించడం మొదలవుతుంది, మార్పు అనేది వస్తుంది. మనకి చదువు లేకపోతే అమ్మ పెద్ద సార్ ఏమంటాడో, మనకి చదివితేనే మన హక్కులేంటి, మనకి ఏం జరుగుతుంది సమాజంలో ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యువత చదువుకోండి, చెడు అలవాట్లకి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఇక్కడ మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శ్రీరామ్ బృహస్పతి గారు మీరు ముందు మంచి ఇట్లనే ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మా లైబ్రరీ, మా ఉచిత స్టడీ ఏర్పడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా సోదరుడు గుర్తించి వైస్7 CEO పులిపాటి పాపారావు గారు నాకు చిరు సత్కారం చేశారు. ఖచ్చితంగా ఈ సత్కారం కింద భావించను, నా బాధ్యత కింద భావిస్తాను. ఖచ్చితంగా ఇదే ఇన్స్టిట్యూషన్ నుంచి రేపు రాబోయే భవిష్యత్ తరాలకు మరికొన్ని కుటుంబాల ఉద్యోగాలు ఇచ్చి తనకి కూడా ఈ యొక్క భావాన్ని తీర్చుకుంటారని. చాలా మంది మీరు నాకు చేసే ఫేవర్ ఒకటి, ఇక్కడ ఏజెన్సీ ఏరియా నుంచి చాలా మంది యువత మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని, అది మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యూవర్స్ చూస్తూనే ఉండండి. SB న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.